సో సరే ఈరోజు రికార్డింగ్ క్లాస్ ఇవాళ అవుతున్నా. ఓకే టుమారో. ఓకే అవునులే. సో ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తున్నాము, సో మన కమాండ్స్ ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసినాం. సో ఇన్సర్ట్ అన్నది ఒకటి, అప్డేట్ అప్డేట్ ఒక కమాండ్. సో ఇండివిజువల్ ఒక్కొక్క కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉన్నాం. సో ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ప్రొసీజర్ అనమాట. స్టెప్ బై స్టెప్ అన్నీ అట్ టైమ్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి. సో మన ఎస్క్యూఎల్ బాగా నేర్చుకోవాలా. సో ఎస్క్యూఎల్ ఈజీగా ఉంటుంది. సో ప్రొసీజర్ లాంగ్వేజ్ ఏముందంటే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. సో ఈ స్టెప్ తర్వాత ఏం చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఇదేం చేయాలి. సో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ అంటే కండిషన్ బట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో లూప్స్ వస్తాయి. లూప్స్ అంటే ఏమంటే మల్టిపుల్ టైమ్స్ అది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, మల్టిపుల్ ఇటరేషన్స్ జరగాల. సో ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ లాంగ్వేజ్ మనం ఇప్పుడు నేర్చుకుంటాము. సో ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకుందాం. ఎస్క్యూఎల్ స్టాండ్ ఫర్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, పిఎల్ఎస్క్యూఎల్ అంటే ప్రొసీజర్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్. ఓకేనా, ప్రొసీజర్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్. సో వీ కెన్ ఎగ్జిక్యూట్ సింగిల్ కమాండ్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ మనం ఏం చేసినామంటే ఒక్కొక్క కమాండే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. సో ఇన్సర్ట్ చేసినా ఒక కమాండే, అప్డేట్ చేసినా ఒక కమాండే, ఏది చేసినా సరే సింగిల్ కమాండ్. పిఎల్ఎస్క్యూఎల్ ఏం చేస్తామంటే మల్టిపుల్ కమాండ్ కడతాం, మల్టిపుల్ కమాండ్స్ అట్ ఎ టైమ్ విత్ వీ కెన్ యూస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏమంటే కండిషన్ బట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలా అన్నది కంట్రోల్ స్టేట్మెంట్. ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి కమాండ్. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము. సో దాంట్లో ఇదే. సో కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇంకా ఎక్సెప్షన్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో ఎస్క్యూఎల్ డీల్స్ విత్ డేటాబేస్ సర్వర్ ఎస్క్యూఎల్ కనెక్ట్ అయి ఉంటుంది. పిఎల్ఎస్క్యూఎల్ డీల్స్ విత్ ఇది అప్లికేషన్కి ఎక్కువ. ఓకేనా, అప్లికేషన్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. ఇది డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉండదు డైరెక్ట్గా. సో ఏదైనా సరే ఒక ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పిఎల్ఎస్క్యూఎల్లో అదేమంటే చేస్తుందంటే ఇక్కడ ఎస్క్యూఎల్ ఇంజన్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ ఇంజన్ విల్ రిక్వెస్ట్ ద రిజల్ట్ టు ఎస్క్యూఎల్ ఇంజన్. సో అది కంప్లీట్ చేసుకుని వస్తుంది అక్కడ. సో ఎస్క్యూఎల్ డు నాట్ హ్యావ్ వేరియబుల్స్. ఎస్క్యూఎల్లో వేరియబుల్స్ అనేది ఇంతవరకు మనం చూడలేదు. సో వేరియబుల్స్ మనకు పిఎల్ఎస్క్యూఎల్లో వస్తాయి. వేరియబుల్స్ అంటే ఏమంటే కంటైనర్స్ అనుకుందాం. సో అందులో ఏదైనా వాల్యూస్ డైనమిక్గా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, ఏదైనా ఒక వేరియబుల్ పెట్టుకొని అందులో వాల్యూస్ పెట్టుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. అది ఎస్క్యూఎల్లో లేదు. ఎస్క్యూఎల్లో ఏదన్నా సరే సింగిల్ స్టేట్మెంటే. ఇందులో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన రిజల్ట్ని ఇంకో స్టేట్మెంట్కి పాస్ చేయాలన్నా సరే, ఇంకో చాటు కండిషన్ చెక్ చేయాలన్నా సరే మనం వేరియబుల్ యూజ్ చేసి కాపీ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. ఎస్క్యూఎల్ మెయిన్ ఫర్ డేటా లోడింగ్, మోడిఫికేషన్, ఆపరేషన్స్ ఏదన్నా జరిగితే ఎస్క్యూఎల్ మనం ఫాలో అవుతాం. సో పిఎల్ఎస్క్యూఎల్ ఫర్ అప్లికేషన్స్ అంటే సో ఏదన్నా సరే ఒక షాప్ ఉంది, సో షాప్లో ఏం జరుగుతుంది, లేదు బుక్. సో టికెట్ బుక్ మై షోలో టికెట్ బుక్ చేయాలి. టికెట్ బుక్ చేయంగానే మనం ఏం చేస్తామో సీట్ సెలెక్ట్ చేసుకుంటాము, బుక్ అని కొడతాం. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది సార్, బ్యాక్గ్రౌండ్లో సో ఈ సీట్ కన్ఫర్మేషన్ కోసం ఒక టేబుల్లో ఏదైనా డేటా స్టోర్ అవుతుంది. దాంతోపాటు పేమెంట్ సపరేట్ ఉంటుంది, దాంతోపాటు కస్టమర్ డీటెయిల్స్ టేబుల్ సపరేట్ ఉంటుంది. సో మల్టిపుల్ టేబుల్స్లో ఇన్సర్ట్స్ కానీ అప్డేట్స్ కానీ ఏదైనా జరుగుతాయి. ఓకేనా, సో తర్వాత అక్కడ నుంచి అది కనబడకూడదు, డిసేబుల్ అయిపోవాలి. స్టేటస్ అవైలబుల్లా అంటే డిసేబుల్ అయిపోతుంది. సో మల్టిపుల్ అప్డేట్స్ కానీ ఇన్సర్ట్స్ కానీ జరుగుతాయి. ఏ టేబుల్లో నువ్వు కట్టిన క్యాష్ వేరే టేబుల్కి వెళ్ళాలా, రిసిప్ట్ రావాలా, రిసిప్ట్కి ఒక వేరే టేబుల్ ఉంటుంది. సో అట్లా మల్టిపుల్ టేబుల్స్ అంటే ఒక్క బటన్తో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి బ్యాక్గ్రౌండ్లో. అది అప్లికేషన్. సో అదే ఎస్క్యూఎల్ అనుకో సింగిల్ ఎప్పుడు యూజర్లు అప్లికేషన్తోనే పోతూ ఉంటారు. పిఎల్ఎస్క్యూఎల్ ఎక్కువ మేజర్లు యూజ్ చేసేది. ఎస్క్యూఎల్ సింగిల్ స్టేట్మెంట్ చాలా రేర్ అనమాట. అంటే మనం రాస్తాము దాంట్లో ఎస్క్యూఎల్లో, సో వాళ్ళకి అంత అర్థం అవ్వదు. ఓకేనా, ఎస్క్యూఎల్ విల్ హ్యావ్ డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ ఎక్సెట్రా. సో ఈ కమాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా పిఎల్ఎస్క్యూఎల్లో బ్లాక్స్ వస్తాయన్నమాట. బ్లాక్స్
అనానమస్ బ్లాక్, నేమ్డ్ బ్లాక్స్, ఇది అన్నేమ్డ్ బ్లాక్. నేమ్డ్ బ్లాక్స్ అంటే ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్. సో ఇవన్నీ పిఎల్ఎస్క్యూఎల్లో వస్తాయి. సో ఇప్పుడు మనం ఇవి నేర్చుకుంటాం. అనానమస్ బ్లాక్ అంటే ఏంది, ఓకేనా, ప్రొసీజర్స్ అంటే ఏంది, ఫంక్షన్స్ అంటే ఏంది, ట్రిగ్గర్స్ అంటే ఏంది. సో అవి ఎలా క్రియేట్ చేయాలి, చాలా ఈజీయే, ఓకేనా. సో ఇది సో ఇంటర్వ్యూ క్వశ్చన్, కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంది, వాట్ ఈస్ కంటెక్స్ట్ స్విచ్చింగ్. సో కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏమంటే, సో ఏదైనా మనం ఎస్క్యూఎల్ కమాండ్ పిఎల్ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో అవి ఏం జరుగుతుందంటే, కంట్రోల్ పిఎల్ఎస్క్యూఎల్ ఇంజిన్ నుంచి ఎస్క్యూఎల్ ఇంజిన్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ కంట్రోల్ పిఎల్ఎస్క్యూఎల్ ఇంజిన్కి వస్తుంది. సో ఇది రావాలి, వెన్ వీ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్, when we execute SQL command in PLSQL block, control will move from PLSQL engine to SQL engine and back to PLSQL engine. సో పిఎల్ఎస్క్యూఎల్ ఇంజిన్ నుంచి ఎస్క్యూఎల్కి వెళ్తుంది, అక్కడ కంప్లీట్ చేసుకుంటుంది ఏం చేయాలో. సో అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చేస్తుంది. సో ఈ కంట్రోల్ మూవింగ్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ ఇంజిన్ టు పిఎల్ఎస్క్యూఎల్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ని కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. స్విచ్చింగ్ అంటే ఆన్ ఆఫ్, స్విచ్ అంటే ఏంటంటే ఆన్ ఆఫ్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడాన్ని మనం కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. ఓకేనా, ఇంటర్వ్యూ అడిగితే అలా చెప్పాలి, కంటెక్స్ట్ స్విచ్చింగ్. సో ఇక్కడ కంటెక్స్ట్ స్విచ్చింగ్, ఇది బిగిన్ అన్నది పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ నార్మల్గా. సో బిగిన్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఎగ్జిక్యూషన్ బిగిన్ స్టార్ట్ అవుతుంది, కింద నేను రాస్తాను, ఓకేనా. సో ఇక్కడ ఇందులో నేను డిలీట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన, ఇన్సర్ట్ ఎగ్జిక్యూట్ చేసిన. సో ఇవన్నీ రిలేటెడ్ టు ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ ఏవైతే నేర్చుకున్నామో అన్నీ ఎస్క్యూఎల్ రిలేటెడే. సో ఇవి ఏది వచ్చినా సరే ఏమవుతుంది, ఇక్కడ నుంచి బిగిన్ ఎండ్ అన్నది పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్, ఒక బ్లాక్ ఇది. సో ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిందంటే ఎస్క్యూఎల్ ఇంజిన్కి వెళ్తుంది, వెళ్ళి కంట్రోల్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఇక్కడికి, ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అక్కడికి పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటారంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎగ్జిక్యూషన్ ఎప్పుడు బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ నుంచి ఎండ్ అవుతుంది. సో బిగిన్ ఎండ్ లేకుండా ఏ పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ ఉండదు, ఓకేనా. బిగిన్ ఎండ్ లేకుండా శివాజుడు జాబ్ వచ్చేసింది అనేసి ఏం చేస్తున్నాడు ఆయన, ఇప్పుడు సగం క్లాస్ అయినాక ఎక్కడ శివ రికార్డింగ్లో ఉంది, మళ్ళీ శివ చూసుకోవాలి విను. ఓకే, బిగిన్ ఎండ్ డిలీట్ ఇవన్నీ ఎస్క్యూఎల్. సో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో బిగిన్ తర్వాత డిలీట్, తర్వాత ఇన్సర్ట్, తర్వాత కమిట్, తర్వాత ఎండ్ అయిపోయిందంటే అయిపోయినట్టు ప్రోగ్రామ్. సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాను ఇట్లే. సో చక్క అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి వరుసగా, ఏమున్నాయి స్టెప్ బై స్టెప్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్. సో ఇక్కడ ఇంకో బ్లాక్ ఉంది, ఇది పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ ఇంకొకటి. సో బిగిన్, ఇన్సర్ట్ అనేది ఒక స్టేట్మెంట్, అప్డేట్ ఒక స్టేట్మెంట్, ఇన్సర్ట్, కమిట్, ఎండ్. సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాను, ఇది ఒక పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ ఎప్పుడు. సో ఎగ్జిక్యూషన్ బిగిన్ నుంచే స్టార్ట్ అవుతుంది, బ్లాక్ బిగిన్ నుంచి స్టార్ట్ అంటే రాయము. సో బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్, బిగిన్ ఎండ్కి మధ్యలో ఏం పెడతావో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇన్సర్ట్, అప్డేట్, ఇన్సర్ట్, కమిట్, కింద ఎండ్, ఓకేనా. ఇదొక స్టేట్మెంట్. సో ఇవన్నీ ఎస్క్యూఎల్ కమాండ్స్. ఇంజిన్ అక్కడికి వెళ్ళి రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో వాట్ ఈస్ అనానమస్ బ్లాక్, ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ అనానమస్ బ్లాక్. సో అన్నేమ్డ్ బ్లాక్ని అనానమస్ బ్లాక్ అంటారు, ఓకేనా. అన్నేమ్డ్ బ్లాక్ అంటే ఏంటంటే, ఏదైనా సరే డేటాబేస్లో నేమ్ లేదు, ఆ కోడ్కి ఒక కోడ్ ఒకటి రాసినాము, అందులో డేటాబేస్లో కోడ్ లేదంటే అది స్టోర్ అవ్వలేదు అని, డేటాబేస్లో నేమ్ ఉందంటే అది డేటాబేస్లో స్టోర్ అయ్యింది అని, ఆ ఆబ్జెక్ట్ ఏదన్నా. సో ఇందులో అన్నేమ్డ్ బ్లాక్ అంటే ఏంటంటే, అందులో స్టోర్ అవ్వలేదు. సో అది ఏమంటే వన్ టైం. సో ఇవన్నీ అన్నేమ్డ్ బ్లాక్స్, ఓకేనా. బిగిన్ ఎండ్ ఉంది కదా, ఇది అన్నేమ్డ్ బ్లాక్స్ అంటే అనానమస్ బ్లాక్ అంటే ఏంటంటే వన్ టైం ఎగ్జిక్యూట్ చేసుకుంటాము,
ఆడికి అయిపోతుంది, డేటాబేస్లకు అది స్టోర్ అవ్వదు. అదే ఇది నేను ఎగ్జిక్యూట్ చేసినాను, దీన్ని ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాను, నేను ఎగ్జిక్యూట్ చేసినాను, తీసేస్తాను. ఇది డేటాబేస్లో స్టోర్ అవ్వదు, కోడ్స్ ఉంటాయి. ఇంకా దీన్ని నేను డేటాబేస్లో స్టోర్ చేయాలంటే వేరే ప్రాసెస్ కొంచెం ఉంటుంది. సో అది కానీ నేను క్రియేట్ చేసినానంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లాగా దీన్ని క్రియేట్ చేసినానంటే అది నేమ్డ్ బ్లాక్. క్రియేట్ అనే పదం లేకుండా ఏదైనా కోడ్ ఉంది అంటే అది అనానమస్ బ్లాక్. ఓకేనా? అనానమస్ బ్లాక్ అంటే ఏంటంటే వన్ టైం ఎగ్జిక్యూషన్ కోసం డేటాబేస్లో స్టోర్ చేయము. సో ఇది తీసేసినాను కదా, నెక్స్ట్ మళ్ళీ కావాలంటే ఏం చేయాలంటే, కమిట్ గురించి కాదు ఇక్కడ, ఈ కోడ్, ఈ ఎంటైర్ కోడ్ కమిట్ అనేది కాదు, ఇక్కడ ఎంటైర్ కోడే అనానమస్ బ్లాక్. కమిట్ ఏం చేస్తుంది, ఇది ఇన్సర్ట్ చేసిందని డేటాబేస్లో స్టోర్ అవుతుంది. బట్ ఈ స్క్రిప్ట్ నేను మళ్ళీ డిలీట్ ఇన్సర్ట్ కమిట్ రాయాలనుకుంటుంటే నేనేం చేయాలా, మళ్ళీ ఫ్రెష్గా రాయాలా. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక నేమ్ ఇచ్చి ప్రొసీజర్ లాగానో ఫంక్షన్ లాగానో స్టోర్ చేసినాం అనుకో డేటాబేస్లో, ప్రతిసారి రాయాల్సిన పని లేదు. ఆ నేమ్తో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నేమ్డ్ బ్లాక్స్ అవన్నీ. అనానమస్ బ్లాక్ అంటే ఏమంటే అన్నేమ్డ్ బ్లాక్, వన్ టైం ఎగ్జిక్యూషన్. సో అంతే, ఇవన్నీ అన్నేమ్డ్. క్రియేట్ అనే యూజ్ చేయమన్నమాట, క్రియేట్. ఓకేనా? క్రియేట్ యూజ్ చేయకుండా రాసిన కోడ్ అనానమస్ బ్లాక్, అది డేటాబేస్లో స్టోర్ అవ్వదు. క్రియేట్ అనుకుంటేనే డేటాబేస్లో ఆ కోడ్ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఈ స్క్రిప్ట్ అనానమస్ బ్లాక్. ఇలా ఓన్ స్టోర్ ఇన్ డేటాబేస్లో స్టోర్ అవ్వదు. సో ఫర్ సింగిల్ టైం ఎగ్జిక్యూషన్ వీ కెన్ యూజ్. సింగిల్ టైం ఎగ్జిక్యూషన్ అంటే ఏంది, సో ఇప్పుడు కాపీ చేసినాను, అయిపోయింది. సో ఎగ్జాంపుల్, సో ఇవే ఎగ్జాంపుల్స్ అన్నీ, అబౌట్ ఎగ్జాంపుల్స్, ఈ రెండు ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ we won't use క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేయము అనానమస్ బ్లాక్కి. క్రియేట్ అంటే ఏమవుతుందంటే డేటాబేస్లో అది స్టోర్ అయిపోతుంది, ఈ కోడ్ మొత్తం స్టోర్ అయిపోతుంది డేటాబేస్లో, కోడ్ స్టోర్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసినామంటే ఈ స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. డేటాబేస్లో స్టోర్ చేసి ఉంటాయి, ఇందులో ఏ స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నీ 1 by 1 ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అనానమస్ బ్లాక్ అంటే వన్ టైం ఎగ్జిక్యూషన్. స్టోర్ ప్రొసీజర్ అంటే డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది ఏదైనా సరే నేమ్డ్ బ్లాక్స్. ఓకేనా? దిస్ బ్లాక్ ఇస్ టెంపరీ అటు దాకా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, తీసేస్తాం, అంతే. సో ఇంపార్టెంట్, PLSQL అనానమస్ బ్లాక్ కానీ ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ట్రిగ్గర్ కానీ ఏదైనా సరే ఎగ్జిక్యూషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బిగిన్ అండ్ ఎండ్స్ విత్ ఎండ్ సెమీకోలన్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్సైడ్ బ్లాక్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్ ఇందులో సెమీకోలన్తో ఎండ్ అవ్వాలా. సో ఇక్కడ ఉంది డిలీట్ ఉంది, స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అయింది. సో ఇన్సర్ట్ ఉంది, స్టేట్మెంట్ పూర్తయినాక సెమీకోలన్ పెట్టాం. సో ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇన్సర్ట్ ఇంటూ ఎలానా పెట్టుకో, బట్ లాస్ట్ సెమీకోలన్ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంది, ఈ సెమీకోలన్ వరకు ఉంది. ఇది మొత్తం ఒక కమాండే. సెమీకోలన్ స్టేట్మెంట్ ఎండ్ దగ్గర ఉండాలి. ఓకేనా? ఇది మొత్తం ఇన్సర్ట్ అనేది కమాండ్, దానికి సింటాక్స్ ఏంది, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, మరి బ్రాకెట్లో మన కాలం నేమ్స్ పెడితే పెట్టుకోవచ్చు, లేదా అది మ్యాండేటరీ కాదు, వాల్యూస్. సో ఇది సింటాక్స్. సో లాస్ట్లో మనం సెమీకోలన్ పెడతాం. సో కమిట్ దగ్గర ప్రతి స్టేట్మెంట్ పక్కన లాస్ట్లో ఎండ్ విత్ సెమీకోలన్. అదే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్సైడ్ బ్లాక్ షుడ్ బి ఎండ్స్ విత్ సెమీకోలన్. లాస్ట్లో ఎండ్ అన్నావు కదా, ఎండ్ కూడా సెమీకోలన్తోనే ఎండ్ అవ్వాలి. దగ్గర అర్థమైందా? ఎగ్జిక్యూషన్ ఎండ్స్ విత్ అది. సో బ్లాక్స్ ఎలా ఉంటాయి, PLSQL బ్లాక్ కోడ్ ఎలా ఉంటుందంటే, డిక్లేర్ ఫర్ అనానమస్ బ్లాక్ కోసం డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ కాకపోతే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ అని యూజ్ చేసినామంటే ఏమవుతుందంటే, నేమ్ పెడతాం కదా, ఈ నేమ్తో ఈ కోడ్ మొత్తం స్టోర్ అయిపోతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? క్రియేట్ ఆర్ రీప్లేస్ మనకు వద్దు, ఇది క్రియేషన్ అంతా వద్దనుకుంటే అనానమస్ బ్లాక్ పెట్టుకోవచ్చు. అనానమస్ బ్లాక్ అంటే ఏంది, సో డిక్లేర్ కూడా అనానమస్ బ్లాక్ కిందకే వస్తుంది. సో డిక్లేర్ ప్రతిసారి పెట్టము. సో వెన్ వీ హ్యావ్ ఫర్ అనానమస్ బ్లాక్, వెన్ వీ హ్యావ్ వేరియబుల్స్ కానీ ఏదైనా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు కర్సర్స్ ఏదైనా సరే ఎక్సెట్రా, దెన్ వీ హ్యావ్ టు
డిక్లేర్ ఇన్ డిక్లేర్ బ్లాక్. ఓకేనా, డిక్లేర్ బ్లాక్లో ఏదైనా వేరియబుల్స్ మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు డిక్లేర్లో మనం డిక్లేర్ చేయాలి, డిక్లేర్ లోపల. సో అదే క్రియేట్ ఆర్ రీప్లేస్ అన్నప్పుడు డిక్లేర్ అవసరం లేదు. ఓకేనా, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఫంక్షన్ ఇది ఏదైనా సరే, ఇంకా నెక్స్ట్ ట్రిగ్గర్ అయినా సరే ఓకే పక్కన పెడితే యాజ్. సో నేమ్ యాజ్ ఇదేమవుతుంది, ఈ కోడ్ మొత్తం డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. కంపైల్ చేస్తాం అంతే, డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ నేమ్తో ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, మనం నేమ్ పెడతాం కదా ఆ నేమ్తో ఎగ్జిక్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే బిగిన్ ఎండ్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి. PLSQL బ్లాక్లో బిగిన్ ఎండ్ అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన అంటే బిగిన్ ఉంది, ఎండ్ ఉంది. సో ఇందులో నేను ఎటువంటి వేరియబుల్స్ యూజ్ చేయలేదు. ఓకేనా, యూజ్ చేయలేదు కాబట్టి నాకు డిక్లేర్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ ఏదన్నా సరే ఒక వేరియబుల్ నేను వాడింటే ఖచ్చితంగా నేను వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, డిక్లరేషన్ సెక్షన్. నేను ఇక్కడ ఎటువంటి వేరియబుల్ నేను వాడలేదు, డైరెక్ట్గా SQL కమాండ్సే. సో డిక్లరేషన్ సెక్షన్ ఉండకూడదు. ఓకేనా, సో బిగిన్ ఎండ్ మధ్యలో ఏవైతే మనం కమాండ్స్ పెడతామో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి స్టెప్ బై స్టెప్. సో ఎక్సెప్షన్ బ్లాక్ ఒకటి ఉంటుంది, ఎండ్ కంటే ముందు ఉంటుంది ఎక్సెప్షన్ బ్లాక్. సో ఇందులో ఏముంటుందంటే ఇందులో బిగిన్కి ఎండ్కి మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు కంట్రోల్ ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఓకేనా, ఎర్రర్ రానప్పుడు ఎక్సెప్షన్ బ్లాక్ రాదు. సో ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి. సో డిక్లేర్ బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్ అన్నది అనానమస్ బ్లాక్. క్రియేట్ ఆర్ రీప్లేస్ బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్ అనేది ఏమంటే నేమ్డ్ బ్లాక్. సో అది ప్రొసీజర్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు. ఈ నేమ్తో డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఇది ఒక్కసారి స్టోర్ చేసి మనం ఎన్నిసార్లు అయినా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ నేమ్ చాలు, డేటాబేస్లో ఆల్రెడీ కోడ్ ఉంటుంది ఈ నేమ్తో. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకేనా, బ్లాక్స్ అర్థమైందా. సో డిక్లేర్ ఎందుకు, వేరియబుల్స్ ఏదైనా ఉన్నప్పుడు డిక్లేర్ యూజ్ చేస్తాం. సో డిక్లేర్ ఇది ఎందుకు అంటే అనానమస్ బ్లాక్ కావాలన్నప్పుడు ఇది కింద బిగిన్ ఎండ్ ఇలా ఉంటుంది. నార్మల్గా వేరియబుల్స్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఏదైనా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు ఎక్సెప్షన్ దీని కింద మనం ఏం రాయాలో అది రాసుకుంటాం. ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏదన్నా సరే ఎర్రర్ వచ్చిందంటే కంట్రోల్ డైరెక్ట్గా ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎక్సెప్షన్లో మనం ఏదైతే పెట్టింటామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, సో డిక్లేర్ ఓన్లీ టు డిక్లేర్ వేరియబుల్స్, కర్సర్స్, లేదంటే ఏదన్నా టైప్స్ అంటే టేబుల్ టైప్స్ ఇవి డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు డిక్లేర్లోనే డిక్లేర్ చేయాలి. సో ఇది అనానమస్ బ్లాక్. ఇది వన్ టైమే, డేటాబేస్లో స్టోర్ అవ్వదు ఈ కోడ్. సో ఈ కోడ్లో నేను డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ఏం చేయాలంటే డిక్లేర్ తీసేసి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ప్రొసీజర్ నేమ్ ఏదో XYZ, నేను ప్రొసీజర్ PS అని పెట్టినానంటే ఏమవుతుందంటే ఈ కోడ్ మొత్తము XYZ Pతో స్టోర్ అయిపోతుంది. ఓకేనా, XYZ P అనే నేమ్తో అది స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కావాలన్నప్పుడు మొత్తం కోడ్ మనం రాయాల్సిన పని లేదు, డేటాబేస్లో ఆల్రెడీ ఆ కోడ్ ఉంది XYZ Pతో. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఎగ్జిక్యూట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమంటే ఆ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమైందా ఇదే బ్లాక్స్? అర్థమైంది. ఓకే నాగా అర్థమైంది. సో ఇంపార్టెంట్ టు డిస్ప్లే ఎనీ రిజల్ట్ వీ హ్యావ్ టు యూస్ ఇదొక ప్యాకేజ్ లోపల ఇదొక ప్రొసీజర్. dbms_output.put_line హలో వేరియబుల్. మనం ఏదైనా సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా చూపించాలనుకున్నప్పుడు SQL ఏం చేసినాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే డేటా వచ్చేస్తుంది కనపడుతుంది. అది ఎందుకంటే అది SQL కమాండ్, దానిలో ఏం స్టోరేజ్ అవసరం లేదు, డైరెక్ట్గా అది ఉన్నట్టే చూపిస్తుంది. నేను అదే ఏదో నాకు రిజల్ట్ అవుట్పుట్లో చూపించాలనుకున్నప్పుడు అవుట్పుట్ విండో ఉంటుంది కింద, అందులో చూపించాలన్నప్పుడు SQL కమాండ్ అయినా సరే డైరెక్ట్గా కనబడదు డేటా. ఏం చేయాలంటే ఈ డేటాను మొత్తాన్ని మనం వేరియబుల్లో పెట్టుకోవాలా, దాన్ని డిస్ప్లే చేయాలి. సో
సో ఈ డేటా మొత్తాన్ని వేరియబుల్లో కాపీ చేసుకొని ఎస్క్యూఎల్ ఇది ఎగ్జిక్యూట్ చేసినాను నేను. ఈ డేటా మొత్తాన్ని వేరియబుల్లోనే కాపీ చేయాలి, దాన్ని మనం చూపించుకోవాలి. సో చూడాలంటే ఏదన్నా సరే అవుట్పుట్ విండోలో చూడాలన్నప్పుడు dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. సో ఇదొక ప్రొసీజర్, ప్యాకేజ్ లోపల ప్రొసీజర్. దీనికి సింగిల్ పారామీటర్ ఉంటుంది. సో ఇలా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో సింగిల్ కోర్స్లో ఏదైనా కాన్స్టెంట్ ఉంటే సింగిల్ కోర్స్లో పెడతాము, వేరియబుల్ అంటే సింగిల్ కోర్స్లో పెట్టాము. సో ఏ విధంగా కాలం నేమ్స్ మనం యూజ్ చేసినామో అదే విధంగా మనం సో వేరియబుల్ యూజ్ చేస్తున్నారంటే ఏం చేయాలా, దాని ముందే డిక్లేర్ చేస్తున్నాను. టు డిస్ప్లే కాన్స్టెంట్ వాల్యూ వీ హ్యావ్ టు పుట్ ఇన్ సింగిల్ కోర్స్. వేరియబుల్స్ని ఇలా పెట్టాలా. రెండు కన్కాటినేట్ చేయాలంటే ఈ విధంగా కన్కాటినేట్ చేయాలా. సో కన్కాటినేట్ మనకు తెలుసు పైప్ ఆపరేటర్. సో నేను హలో అని డిస్ప్లే చేయాలా. ఓకేనా, బిగిన్ హలో అని డిస్ప్లే చేసే దాంట్లో వేరియబుల్ ఏం అవసరం లేదు. ఓకేనా, ఎండ్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. హలో అన్నది కాన్స్టెంట్. ఓకేనా, హలో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ విండోలో ఎంటీ కనపడింది, అనౌన్స్ బ్లాక్ కనపడింది, హలో అన్నది కనపడలా. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉంది. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ టు ఎనేబుల్ అవుట్పుట్ విండో వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ వన్ టైమ్ ఇన్ వన్ సెషన్. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అన్నది ఎక్కడన్నా సరే కిందైనా సరే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో ఈ అవుట్పుట్ ఇది డిస్ప్లే చేయాలంటే ఈ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. అంటే ఈ సెషన్ ఇంక మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. సో నేను ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడికి కాపీ చేయాలంటే సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమొచ్చింది, హలో అవుట్పుట్ విండో ఎనేబుల్ అయిపోయింది. సో ఇది మనం ఇంకా ఒక్కసారి చాలు, ఇది ఇంకా అవసరం లేదు. సో ఈ కోడ్ నేను ఈ సెషన్లో ఇంక ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఈ కోడ్ ఒకటే కాదు, ఏదైనా సరే dbms అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసేస్తుంది. వన్ టైం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో మళ్ళీ ఇక్కడ నేను ఈ కోడ్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ అనేది వాడాలంటే ఏం చేయాలా, ఇక్కడ కూడా కనపడదు. మళ్ళీ ఏం చేయాలా, సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి ఈ సెషన్లో. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాతనే డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్. ఈసారి ఇంకెన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా సరే అది కనపడుతుంది. సో దీంతో పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది అవుట్పుట్ రాలేదు అంటే ఇదివరకు ఇది ఎగ్జిక్యూట్ చేస్తేనే అది కనపడుతుంది. సో హలో అనేసి ఉంది. ఇంకా సెట్ సర్వర్తో పనిలే ఈ సెషన్ వరకు. dbms అండర్స్కోర్ అవుట్పుట్ అండర్స్కోర్ లైన్ హలో. వన్ టూ త్రీ. సో సెమీకోలన్. సో ప్రతి స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్ కూడా సెమీకోలన్తోనే ఎండ్ అవ్వాలి. సో హలో 1 2 3. సో dbms అండర్స్కోర్ అవుట్పుట్ అనేది ఏం చేస్తుంది, దానికి పాస్ చేసిన పారామీటర్ని అవుట్పుట్ విండోలో డిస్ప్లే చేస్తుంది. దాని పని అదే. సో ఇది తప్ప వేరేది ఏం కింద డిస్ప్లే చేయదు. ఇదే నేర్చుకోవాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. సో ఇంటర్వ్యూలో అడిగినాడు అనమాట, ఇది కింద రాసింటాను నేను. సో పక్కన పెట్టాను. సో ఇది పైప్ ఆపరేటర్. ఎందుకు పైప్ ఆపరేటర్ యూజ్ చేస్తామంటే ఏదైనా రెండు కన్కాటినేట్ చేసుకోవాలంటే పైప్ ఆపరేటర్. ఎస్క్యూఎల్లో నేర్చుకున్నాం పైప్ ఆపరేటర్, ఇది కూడా అంతే. సో కోలన్ ఈక్వల్ టు, సో ఈ విధంగా వితౌట్ గ్యాప్ కోలన్ ఈక్వల్ టు ఎందుకు యూజ్ చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్ టు కాపీ వాల్యూ టు ఏ వేరియబుల్. నాది ఒక వేరియబుల్ ఉంది, అందులోకి ఏదైనా వాల్యూ అసైన్ చేయాలన్నప్పుడు కోలన్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఈ వేరియబుల్లోకి 100 వెళ్ళింది. ఓకేనా, ఈ వేరియబుల్ ఉంది, ఎల్వి నేమ్ అనేది ఉంది, ఇందులోకి నేను ఈ నేమ్ కాపీ చేయాలనుకున్నప్పుడు కోలన్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్. ఈ వాల్యూని తీసుకుని వెళ్ళి ఈ వేరియబుల్లో నేను అసైన్ చేసుకున్నాను. ఓకేనా, సో ఎల్వి నేమ్ సబెస్టిఆర్. ఓకేనా, సురేంద్ర గమా 2. ఇలా అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. ఈ విధంగా ఫంక్షన్స్ కానీ ఏదన్నా సరే ఉన్నప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సబెస్టిఆర్ ఆఫ్ సురేంద్ర 2, 3 అంటే ఏమవుతుంది, అది సబ్స్ట్రింగ్ ఆఫ్ నాగా
గౌతమ్ ఏం చేస్తుంది ఇది SubStrf సురేంద్ర 2, 3 ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ రిజల్ట్ తీసుకొచ్చి ఈ వేరియబుల్లో కాపీ అవుతుంది. ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ తీసుకొచ్చి ఈ వేరియబుల్లో కాపీ అవుతుంది. సో బట్ ఈ SubStr ఏం చేస్తుంది ఎవరైనా చెప్పండి అన్న పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తాను అవుట్పుట్. అది దీని అవుట్పుట్ ఏంది యూఆర్ఈ అన్న. వెరీ గుడ్. యూఆర్ఈ తీసుకుని వెళ్ళి ఎల్వి నేమ్లో కాపీ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఈ అసైన్మెంట్ ఆపరేషన్ నుండి ఈ విధంగా అసైన్ మనం చేస్తూ ఉన్నప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసి అందులో వేరియబుల్లో అది అసైన్ చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఇది ఎంత అయింది 1000 అయిందా, 1000 × 5 5000 క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే ఈ వేరియబుల్లోకి అది అసైన్ చేస్తుంది. ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ క్యాలిక్యులేషన్ విల్ బి కంప్లీటెడ్, అప్పుడు తర్వాత అసైన్మెంట్ దీనికి 5000 తీసుకొచ్చి అందులో పెడుతుంది. సో ఇది కూడా అంతే. సో సబ్స్ట్రింగ్ అర్థమైంది కదా. అసైన్మెంట్ ఆపరేటర్ : వేరియబుల్ ఏదన్నా దాని వాల్యూ అసైన్ చేయాలంటేనే మనం ఇలానే అసైన్ చేయాలి. ఆ వేరియబుల్లోకి వాల్యూ ఈ విధంగా అసైన్ చేస్తాం. సో ఇక్కడ వీడియో ఇవి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతాయి అందులో చూపించడానికి. ఇది హాయ్ అనేది ఒక లైన్లో పుట్టి ఇదా ఈ విధంగా. సో వేరియబుల్ డిక్లేర్ చేయాలి అన్నప్పుడు సో డిక్లరేషన్ నేను ఎలా డిక్లేర్ చేయాలో చెప్తాను ఇలా. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డిక్లరేషన్ సెక్షన్లో నాకు వేరియబుల్ ఒకటి కావాలా, వేరియబుల్ నేమ్, దాన్ని డేటా టైప్ సేమ్. సో డేటా టైప్స్ అన్నీ సేమ్ టు సేమ్ యాజ్ SQL నంబరు వ్యార్క్యాట్. సో అయితే ఇక్కడ మనం అక్కడ కూడా ఉంది బూలియన్, మనం వాడలేదు. ఇక్కడ బూలియన్ కూడా వస్తుంది. బూలియన్ అంటే ఏమంటే టు స్టోర్ ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు బూలియన్ డేటా టైప్ పెట్టుకోవాలి. సో v_number అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. సో అదేం డేటా టైప్ నంబర్ వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుంది, ఇంకా ఓన్లీ నంబర్సే. సో SQLలో నేర్చుకున్నాం కదా, మనం నంబర్ కాలం ఉన్నప్పుడు అందులో ఓన్లీ నంబర్సే ఇన్సర్ట్ చేయాలి. క్యారెక్టర్ ఇన్సర్ట్ చేసినాం అనుకో ఇన్వాలిడ్ నంబర్ అనేది ఎక్సెప్షన్ వస్తుంది, ఇన్వాలిడ్ నెంబర్. ఇక్కడ v_numberలోకి మనం ఏం చేసినాం 6 + 5ని అసైన్ చేసుకున్నాం. సో ఏం చేసింది ఇక్కడ ఇది అసైన్మెంట్ ఆపరేటర్. 6 + 5 అనేది 11 క్యాలిక్యులేట్ అయిన తర్వాత v_numberలోకి స్టోర్ అయ్యింది. సో ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏముంది dbms_output.put_line. అందులో ఏంది డిస్ప్లే చేయాలి, జస్ట్ డిస్ప్లే చేసేది ఇది హలో వరల్డ్ 1 3 డాట్స్ అది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ హలో వరల్డ్ 2 3 డాట్స్, హలో వరల్డ్ 3 డాట్స్ కన్క్యాటినేటెడ్ విత్ మన వేరియబుల్ ఎంత ఉంది ఇప్పుడు. సో ఇక్కడ v_numberని ప్రింట్ చేసినామంటే అందులో ఏముంది అనేది ప్రింట్ అయిపోతుంది. అందులో ఏముంది, ఏం వాల్యూ ఉంది 11 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ వేరియబుల్ అంటే ఏంటంటే 11 అని, అందులో ఏం స్టోర్ అయిందో అది 11 హలో వరల్డ్. సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ దాని పక్కన వేరేది ఏదైనా పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా మనం పైప్ ఆపరేటర్ యూజ్ చేయాలి. మళ్ళీ కాన్స్టెంట్ కావాలనుకో మళ్ళీ పైపే XYZ ఏదో సరే ఇట్లా. సో ఒక కాన్స్టెంట్కి వేరియబుల్ మధ్యలో పైప్ ఆపరేటర్ యూజ్ చేయాలా, మళ్ళీ వేరియబుల్కి వేరే పెట్టాలన్నప్పుడు మళ్ళీ పైప్ ఆపరేటర్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఏమైంది dbms_output 4. సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టెప్లో ఏం చేసింది ఇది వేరియబుల్లోకి అసైన్ చేసుకునేది. ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగిన్ ఎండ్స్ విత్ ఎండ్. సో బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ నేను వేరియబుల్ ఉంది అన్నప్పుడు నేను ఇది పెట్టలేదు అనుకుందాం. నేను వేరియబుల్ డిక్లేర్ చేయలే, v_number యూజ్ చేసినాను. నేను నంబర్ వేరియబుల్ అనుకోలే, నేను ఏదో వాడేసినాను. 6 + 5 అందులో అసైన్ చేసుకున్నాను. చల్మా v_number చల్ v_number మస్ట్ బి డిక్లేర్డ్. v_number అనేది యూజ్ చేస్తున్నాము మన కోడ్లో, బట్ డిక్లేర్ చేయలేదు. ఓకే చల్మా v_number మస్ట్ బి డిక్లేర్డ్. ఖచ్చితంగా దాన్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ ఎలా చేస్తాం, పైన డిక్లేర్ వేరియబుల్ నేమ్ ఏది v_number
దాని డేటా టైప్ ఏది Data కూడా type. పెట్టాలా, దాని డేటా టైప్ Number. నంబర్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. సో హలో వరల్డ్ 1, హలో వరల్డ్ 2, హలో వరల్డ్ 3, హలో వరల్డ్ 4 ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది, మనకు కనబడలే. బట్ ఇక్కడ కనబడింది కదా 11 అనేసి కనబడింది, అంటే అది ఎగ్జిక్యూట్ అయ్యింది. అది సమ్ చేసి అందులో స్టోర్ అయ్యింది. సో 3 తర్వాత 11 అనేది ప్రింట్ అయ్యింది. సో దాని తర్వాత 4 ఇది కనపడదు, డిలీట్ ఫ్రమ్ అనేది కనపడదు. ఎందుకు కనపడదు? అది ఎగ్జిక్యూట్ అయ్యింది బట్ కనపడదు. సో ఏది కనపడాలంటే ఏం చేయాలి మనం? DBMS_లో అది మాత్రమే చూపెడుతుంది, మిగతా ఏది కనపడదు. సో నువ్వు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకున్నా, ఇన్సర్ట్ రాసుకున్నా, డిలీట్ రాసుకున్నా అది జస్ట్ అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ అనేసి చెప్తుంది. అందులో నువ్వు ఏదన్నా రాసుకో, అది కంప్లీట్ అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయినాయి. సో ఏదన్నా ఎర్రర్ వచ్చింది అంటే ఎర్రర్ వస్తుంది. ఇంతకుముందు వేరియబుల్ డిక్లేర్ చేయలే, ఎర్రర్ వచ్చింది కదా, సో అటువంటి ఎర్రర్స్ వస్తాయి అంతే. లేదంటే కంప్లీట్ అయినట్టు ఇలా వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ అన్నీ ఒక్కొక్క స్టెప్ ఎగ్జిక్యూట్. అమ్మ చల్మా, అమ్మ నువ్వు చల్ బెటే నో సార్. సో డేటా టైప్స్ మనకు తెలిసిందే. సో క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు సైజ్ ఖచ్చితంగా ఇవ్వాలి, వేర్ క్యారెక్టర్ కూడా సైజ్ ఖచ్చితంగా ఇవ్వాలి, నంబరు, డేట్, బూలియన్. సో బూలియన్ డేటా టైప్స్. సో డేట్ ఒక విషయం, డేట్ దాన్ని NLS డేట్ ఫార్మాట్స్ అంటారు. సో మా డేటాబేస్లో ఒక డేట్ ఫార్మాట్ ఉంటే వేరే వాళ్ళ డేటాబేస్ వాళ్ళు వేరే ఫార్మాట్ సెట్ చేసి పెట్టుకోవాలి ఉండొచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్సర్ట్ చేసేది మనం ఏ ఫార్మాట్ పెట్టినామో ఇన్సర్ట్ ఇంటూ ఇది ఈరోజు అంతా 10 జనవరి 2025 అని పెడతాం. ఈ ఫార్మాట్లో నువ్వు ఇన్సర్ట్ పెట్టేసినావు, ఇది ఇన్సర్ట్ ఇంటూ సమ్ XYZ టేబుల్ వాల్యూస్ అని పెట్టినావు, ఇలా పెట్టేసినావు. ఓకేనా, నీకేమో సక్సెస్ వచ్చేసింది. ఓకేనా, కొన్ని డేటాబేస్లో ఇది కరెక్టే, డేట్ నువ్వు ఇస్తున్న డేట్ కరెక్టే, వాళ్ళ డేటాబేస్ ఫార్మాట్ చేంజ్ అయ్యిందనుకో, ఆ స్క్రిప్ట్ నువ్వు పంపిస్తున్నావు వేరే వాళ్ళకి, వేరే ఇన్స్టెన్స్కి, ఈ ఫార్మాట్ తప్పయింది అనుకుందాం, ఏమవుతుందంటే ఎర్రర్ వచ్చేస్తుంది, ఇన్సర్ట్ అవ్వదు. ఇలాంటి కేసులో ఏం చేయాలా, కన్వర్షన్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఏం చేయాలంటే దీన్ని డేట్గా చెప్పాలా, ఇది డేట్, ఇది నేను అనుకోవడం డేట్, ఇది డేట్, డేటాబేస్ డేట్ ఫార్మాట్ చేసుకో. టు డేట్ ఆఫ్ ఇది ఏ ఫార్మాట్లో ఉందో చెప్పాలా, ఏ ఫార్మాట్లో ఉంది, ఇది DD-MON-YYYY ఫార్మాట్లో ఉంది, ఇది ఈ ఫార్మాట్లో ఉంది, ఈ ఇన్పుట్ ఈ ఫార్మాట్లో ఉంది. నువ్వు ఇది కానీ పాస్ చేసినావు అంటే ఎటువంటి డేటాబేస్లో అయినా సరే అది ఫెయిల్ అవ్వదు. దానికి సంబంధించిన డేటాబేస్ ఫార్మాట్గా అది కన్వర్ట్ చేసేసుకుంటుంది. ఏ ఫార్మాట్లు అన్నా ఉన్నాయి డేటాబేస్, NLS డేట్ ఫార్మాట్ అంటారు, కానీ NLS డేట్ ఫార్మాట్ ఎనీ డేటా ఫార్మాట్లో ఉన్నదే ఇది సక్సెస్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో నా డేటాబేస్లో ఇది ఉంది ఫార్మాట్, కొన్ని డేటాబేస్లో వాళ్ళు చేంజ్ చేసుకుంటచ్చు ఏదో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇన్పుట్ ఫార్మాట్ ఏదైనా సరే. అలాంటి కేసెస్లో ఇది వాడినామంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయిపోతుంది. అర్థమైందా? నేను రాసి పెడతాను, ఇది ఊరికి ఎట్లా శాంపుల్ డేట్ ఫార్మాట్ సరే. ఓకే, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, వేరియబుల్స్ చేంజబుల్ ఆబ్జెక్ట్ అంటే సో కంటైనర్ టైప్ అనమాట. అది అందులో ఏదన్నా సరే ఒక వాల్యూ పెట్టుకోవచ్చు, అట్ టైం ఒక వాల్యూనే, మళ్ళీ వేరే వాల్యూ పెడితే అది రీప్లేస్ అయిపోతుంది. సో మనం క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ కూడా అందులో స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా డిక్లేర్ చేయాలా, వేరియబుల్ నేము స్పేస్ డేటా టైపు, సైజ్ అనేది మ్యాండేటరీ. దేనికి మ్యాండేటరీ అంటే క్యారెక్టర్కి, వేర్ క్యారెక్టర్కి మ్యాండేటరీ. సో ఇది వేరియబుల్ నేము, డేటా టైప్, సైజ్. సో నంబర్ మనం SQL అయినా సరే దీనిలో అయినా సరే నంబర్ సైజ్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ జస్ట్ నాకు ఈ వేరియబుల్లో 2 డిజిట్ నంబరే స్టోర్ అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలా, బ్రాకెట్లో 2 అని ఇస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇది మ్యాండేటరీ కాదు, ఇవ్వకుంటే ఎనీ నంబర్ స్టోర్ అవుతుంది. నాకు 2 డిజిట్ నంబరే కావాలన్నప్పుడు బ్రాకెట్లో 2 అని ఇవ్వాలి. అర్థమవుతుందా? SQL అయినా సరే ఇక్కడైనా సరే అది మ్యాండేటరీ కాదు.
2 డిజిట్ నంబర్ మాత్రం అలో చేయాలి, అంతకుమించి అవ్వకూడదు అనుకున్నప్పుడు సైజ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఎల్వి నేమ్ varchar2 ఆఫ్ 20. సో ఎలా చేసినా కూడా డిక్లరేషన్ సెక్షన్లో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, నంబర్ డేటా టైప్, రిజల్ట్ అనే వేరియబుల్లోకి 5+6 అనేది కాపీ చేసుకున్నాం. ఇక్కడ అవుట్పుట్ క్లియర్ చేసిన, ఇది క్లియర్. వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఎగ్జిక్యూట్ అయ్యేది. దీనిలో కావాల్సిన వేరియబుల్స్ అన్నీ డిక్లేర్ చేయాలి. సో v_result ఏం పెట్టినాము, 5+6 ఏమైంది, అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, రైట్ సైడ్ ఏదో క్యాలిక్యులేషన్ ఉంది. సో అది ఈ రిజల్ట్లో కాపీ అయ్యింది. అది నెక్స్ట్ స్టెప్ ఏముంది, డిస్ప్లే డేట్, అంటే ఆ డిస్ప్లే చేయాలనేది ఉంది నెక్స్ట్ స్టెప్లో. dbms_output.put_line రిజల్ట్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ v_result ఏం చేసినాం మనం, 15 రీప్లేస్ చేసేసినాం. దానిలో మళ్ళీ అసైన్ చేసేసినాం 50. 11 వెళ్ళి 50 వస్తుంది, దీంట్లోకి 11 వెళ్ళి 50 వస్తుంది. సో dbms_output_result. ఓకేనా, ఫస్ట్ 11 అయింది, 50 ఉంది. సో ఇంకొకటి పాత వాల్యూతో పాటు ఇది కూడా అంటే రెండు సమ్ చేయాలి. పాత వేరియబుల్లో ఎంత నిందో అర్థమవుతుందా, దాంట్లో మళ్ళీ నేను చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే v_result పాత ఎంత ఉన్నింది, 50 ఉన్నింది, దానికి ఒక 10 యాడ్ చేయాలి. నేను ఎలా యాడ్ చేస్తాము, 50 + 10 అని పెడతాము. v_result +10 తర్వాత డిస్ప్లే. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్ సైడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు v_result ఎంత ఉంది, 50 ఉంది. 50 + 10 60. ఆ 60 వాల్యూని తీసుకొని వచ్చి అదే వేరియబుల్లో అసైన్ చేసేస్తున్నాం. అర్థమైంది ఈ లాజిక్. సో ఎప్పుడున్నా సరే పాత వాల్యూతో పాటు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలన్నప్పుడు ఈ విధంగా రాసుకోవాలి. సో అదే వేరియబుల్లో మనం అసైన్ చేసుకోవచ్చు. ఏమవుతుంది, ఇందులో 50 ఉంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్ రైట్ సైడే జరుగుతుంది. రైట్ సైడ్ ఉన్న క్యాలిక్యులేషనే ఫస్ట్ జరుగుతుంది. జరిగినప్పుడు దాని వాల్యూ ఎంత, 50. 50 + 10 60. ఇక్కడ ఏముంది, మనకు అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. సో v_resultలోకి 60 స్టోర్ అవుతుంది. మనం నెక్స్ట్ ఏముంది, మనం డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే చేయకపోయినా ఏం కాదు, మనం చూడాలనుకున్నప్పుడు డిస్ప్లే చేయాలి. ఏమైంది, 11 50 60. We can calculate సో ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే, సో ఇక్కడ ఈ స్టెప్లో ఏమంటే రిజల్ట్ కోలన్ అనేది ఒక కాన్స్టెంట్. దీని పక్కన ఇది నేను చూపించాలనుకున్నప్పుడు ఏం చేయాలా, కన్కాటినేట్ చేయాలా. ఒకటే స్టెప్తో అయిపోతుంది. సో ఇదేమవుతుంది, 2 స్టెప్స్లో వస్తుంది. పైన రిజల్ట్ కోలన్, కింద రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, కన్కాటినేట్ చేస్తే రిజల్ట్ కోలన్ అనేది వచ్చేస్తుంది. సో అదేమవుతుంది, క్లియర్ చేశారు, చేయకుండా ప్రాబ్లం కింద వస్తుంది. రిజల్ట్ 20, రిజల్ట్ కోలన్ స్పేస్ ఈ కాన్స్టెంట్ నుంచి వచ్చింది, పైప్ ఆపరేటర్ ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ. సో అది, సో ఇది ఇక్కడ చూద్దాం. ఇఫ్ కండిషన్ మీకు తెలియదు, బట్ ఇఫ్ అనేది ట్రూ, తర్వాత చెప్తాను ఇవన్నీ. సో కండిషన్ బట్టి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ అవసరం లేదు, ఇది జస్ట్ ఫర్ బూలియన్ కోసం నేను పెట్టుకున్నా. సో బూలియన్ వేరియబుల్లో నేను అసైన్ చేయాలనుకున్నప్పుడు, సో ఏదన్నా సరే వాల్యూ ఇక్కడే అసైన్ చేసుకోవచ్చు. కింద చూపిస్తాను, ఆ బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది పెట్టుకుంటాం. సో ఇక్కడే అసైన్ చేసుకోవచ్చు వాల్యూను. అంటే ఇక్కడే ఇనిషియల్ వాల్యూ ఇక్కడే అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇనిషియల్ వాల్యూ ఇప్పుడే అసైన్ చేసుకోవచ్చు. వేరియబుల్ డిక్లరేషన్ అప్పుడే అందులో వాల్యూ పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఎంత దాని వాల్యూ 20. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నప్పుడు v_number 1 మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు.
ఇనీషియల్గా దాని వాల్యూ 20 ఉంది. సో ఇప్పుడు నేను 50 చేసినాను. డిస్ప్లే చేయకపోతే ఇప్పుడు ఏం కాదు. మనం చూడాలనుకున్నప్పుడు ఏం చేయాలా, డిస్ప్లే చేసుకోవాలి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్లో నేను డిస్ప్లే చేసుకున్నాను. సో ఇనిషియల్గా వాల్యూని ఇక్కడే అసైన్ చేసేయచ్చు వేరియబుల్కి. ఎలా అసైన్ చేయొచ్చు, అక్కడ వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత :20 ఇనిషియల్ వాల్యూ అంతే 20. నెక్స్ట్ అది 50తో మనం రీప్లేస్ చేసినాం. సో ఇది ఈక్వల్ టు ఇది లేనప్పుడు v_number : 20. రెండు ఒకటే, ఇది తీసేయి, రెండు ఒకటే ఇప్పుడు. ఓకేనా, ఇనిషియల్గా మనం అసైన్ చేసుకోవచ్చు, ఇక్కడే అసైన్ చేసేయచ్చు. సో ఇక్కడ అన్ని క్యాలిక్యులేషన్స్, నేమ్, వసీమ్ అన్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇది సింగిల్ కోట్స్లో సమ్ అనేది ఉంది. సో v_result ఏముంది, v_result 11 ఉంది. మళ్ళీ పైప్ ఆపరేటర్ ఉంది, నేమ్ ఉంది. v_nameలో ఏముంది, వసీమ్ అనేది ఉంది. v_resultలో మనం ఇది ఉంది, ఫిక్స్డ్ ఏదో సంథింగ్ మెసేజ్ ఇక్కడ అంతే. ఇది అయితే కాన్స్టెంట్, మనం ఏది పెడితే అదే వస్తుంది. సింగిల్ కోట్స్లో ఏది పెడతాం అట్లే దిగుతుంది అంతే. సో ఇవన్నీ వేరియబుల్ డిక్లరేషన్, ఎలా అసైన్మెంట్, ఇవన్నీ ఇదే సేమ్ టు సేమ్ మల్టిపుల్ క్లాసెస్లో చెప్పినట్టువి. సో క్యాలిక్యులేషన్, సో ఒక వేరియబుల్, సో నేను చేసిన రిజల్ట్గా స్టోర్ చేసుకుంటున్నాను : ఒక వేరియబుల్ ప్లస్ ఇంకో వేరియబుల్. త్రీ వేరియబుల్స్ తీసుకున్నాను. 2 వేరియబుల్స్లో నేను నంబర్ 50, 60 పెట్టుకున్నాను. ఇంకా వేరియబుల్లో నేను ఏ వాల్యూ తీసుకోలేదు. సో ఇందులో ఉన్న వాల్యూ ప్లస్ ఇందులో ఉన్న వాల్యూ రిజల్ట్ డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, : ఫస్ట్ స్టెప్లో : ఉంది అసైన్మెంట్ ఆపరేటర్. సో రైట్ సైడ్ ఏముంది, క్యాలిక్యులేషన్ ఉంది. సో నంబర్ 1లో ఎంత ఉంది, 50 ప్లస్ నంబర్ 2లో 60 ఉంది. సో ఈ 50 + 60 110 అయ్యింది. అది తీసుకుని వెళ్ళి వేరియబుల్లో స్టోర్ అయ్యింది. సో ఇందులో మనం ఈ రిజల్ట్ మనం డిస్ప్లే చేస్తున్నాం. వీటిని కూడా డిస్ప్లే చేయొచ్చు, ఏం కాదు, ఏది పెడతాం అది 110. సో నేను దీన్ని ఇలా పెట్టాలా, ఈ వాల్యూలో ఉందో ఏదో చూపించాలా, ఎట్లా 50 + 60 = 110 అని చూపించాలా. 50 + 60, 50 ఎక్కడుంది, v_num1లో ఉంది. సో నేను ప్లస్ అని చూపించాలి. ప్లస్ అనేది కాన్స్టెంట్, పైప్ ఆపరేటర్, సింగిల్ కోట్స్లో ప్లస్ స్పేస్ పైప్ ఆపరేటర్. +60 ఎక్కడ ఉంది, v_num2లో ఉంది. సో మళ్ళీ పైప్ ఆపరేటర్ ఈక్వల్ టు అని చూపించాలా, మళ్ళీ పైప్ ఆపరేటర్. ఓకేనా, v_num1 ఎంత ఉంది, 50 ఉంది. దాంతోపాటు ఇది కాన్స్టెంట్ అట్లే ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది, స్పేస్ ప్లస్ స్పేస్ అని ప్రింట్ అవుతుంది. పైప్ ఆపరేటర్ అంటే కన్కాటినేట్ చేసినాము. సో v_num2లో ఎంత ఉంది, 60. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, స్పేస్ ఈక్వల్ టు స్పేస్, మళ్ళీ పైప్ ఆపరేటర్ రిజల్ట్. 50 + 60 = 110. అర్థమవుతుందా నాగా, గౌతమ్? అర్థమవుతుందన్న. ఓకే, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. PLS స్కిల్ చాలా బాగుంటుంది. ఇక్కడ సమ్ చేసుకున్నాం, మళ్ళీ సమ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే రిజల్ట్ రీప్లేస్ అయిపోతుంది వేరియబుల్లో పెట్టినప్పుడు. సో స్టెప్ బై స్టెప్ ఆ స్టెప్లో ఆ వాల్యూ ఎంత ఉంది అంతే. v_result అప్పుడు ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, నంబర్ 1 50, 60 చేసి మళ్ళీ డిస్ప్లే చేసుకున్నాం. సో మళ్ళీ మనం రీప్లేస్ చేసినాం, num1లో num2లో 30, 40 పెట్టేసినాం. ఈసారి క్యాలిక్యులేట్ చేసినప్పుడు అందులో 30 + 40 అవుతుంది. ఇంతకుముందు 50 + 60 110 అయ్యేది, ఇప్పుడు 30 + 40 70 అవుతుంది. కింద డిస్ప్లే అవుతుంది అంతే. స్టెప్ బై స్టెప్ ఆ స్టెప్ అప్పుడు అందులో ఏ వాల్యూ ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసినామంటే v_numberలో ఎంత ఉన్నట్టు 30 పోయి వేరే ఏదైనా వస్తుంది. సో తర్వాత సో ఇక్కడ v_result ప్లస్ చేసినాము, సమ్ చేసినాము, మైనస్ చేసినాము, అదే వేరియబుల్లో అసైన్ చేసినాము. ఇక్కడ
సేమ్ వేరియబుల్సే టూ వేరియబుల్స్ వాల్యూస్ ఉన్నట్టువి, ఒకటే ఉంటే రిజల్ట్ అన్నట్టు పెట్టుకున్నాం. సో num1లో 20 ఉంది, num2లో 10 ఉంది. ఏం చేసిన ఫస్ట్ ఒక క్యాలిక్యులేషన్ చేసిన, కోలన్ ఈక్వల్ టు num1 ప్లస్ num2. num1 ప్లస్ num2 ఎంత అయింది? 30 అయింది. 30 అసైన్ టు వేరియబుల్. ఈ వేరియబుల్ ఇప్పుడు ఎంత ఉంది? 30 ఉంది. సో నెక్స్ట్ డిస్ప్లే చేసిన, డిస్ప్లే చేసేటప్పుడు సమ్ స్పేస్ కోలన్ స్పేస్ అనేది మెసేజ్ అంటే రావాలా. దాంతోపాటు వేరియబుల్ ఎంత ఉంది? 30 డిస్ప్లే అయిపోయింది. సో మళ్ళీ ఇంకో కింద క్యాలిక్యులేషన్ ఉంది. సో క్యాలిక్యులేషన్ ఏముంది? 20 మైనస్ 10, రిజల్ట్ ఎంత? 10 అసైన్ టు సేమ్ వేరియబుల్. ఇప్పుడు ఈ వేరియబుల్ ఎంత ఉంది? 10 ఉంది. సో డిఫరెన్స్ అనేది మెసేజ్ చూపించి 10 అని పెట్టాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంటూ ఉంది. సో v_num1 num2లో మనం ఏం మార్చలే, వాల్యూస్ అదే సేమ్ వాల్యూసే. v_num1 ఎంత ఉంది? 20 ఉంది, ఇంటూ 10 200 అయింది. v_రిజల్ట్లో 200 స్టోర్ అయింది. సో మల్టిప్లికేషన్ కోలన్ అని పెట్టి 200 అని వచ్చింది. సో ఇక్కడ డివిజన్ వచ్చి 2నే కదా, 20/10 2. స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది? బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిగిన్ టు ఎండ్, బిగిన్కి ఎండ్కి మధ్యలో పెట్టిన ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఏం చేసుకుంటా ఉన్నాం. సో ఈ స్పేస్ ఉన్నా నో ప్రాబ్లం, అది ఏం చేయదు. నెక్స్ట్ స్టెప్ ఏముంది? నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంది, ఎక్కడ దాకా వెళ్తుంది? ఎండ్ వరకు వెళ్తుంది ప్రతి ఒక్కటి. సో ఇందులో యూజ్ చేసిన వేరియబుల్స్ డిక్లేర్ చేసినారా లేదని చెక్ చేస్తుంది. డిక్లేర్ చేయనప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ అది సిమిలరే ఉండింది. నెక్స్ట్ కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే ఏం లేదు. సో v_num కాన్స్టెంట్ అంటే ఏంటంటే నాకంతే ఇంక ఫిక్స్డ్ అది వాల్యూ, కింద మళ్ళీ రీప్లేస్ చేయలేము. సో v_number అనేది కాన్స్టెంట్ నంబర్ కోలన్ ఈక్వల్ టు 10 అన్నానంటే ఈ కంప్లీట్ బిగిన్ ఎండ్ మధ్యలో టిల్ ఎండ్ అయ్యేదాకా ఈ వేరియబుల్ నువ్వు మళ్ళీ చేంజ్ చేయలేవు. ఎందుకంటే ఇందులో 10 మాత్రమే ఉండాలా. నువ్వు ఎప్పుడన్నా సరే రీప్లేస్ చేసి ట్రై చేస్తే అది ఎర్రర్ అవ్వాలి. వీ కెనాట్ మాడిఫై కాన్స్టెంట్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది నేను సరే ఓకే v_రిజల్ట్ నేను కాన్స్టెంట్ చేసేస్తా. ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను కదా నేను, ఇక్కడ కాన్స్టెంట్ నేను రీప్లేస్ ఇది మరి ఇంత పెడితే ఇబ్బంది పడతారా? ఈ వేరియబుల్ ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. ఎందుకు? ఈ వేరియబుల్ డిక్లేర్ చేయలే, సింగిల్ కోట్స్లో లేదు కాబట్టి అది వేరియబుల్ అనుకుంటా ఉంది. వేరియబుల్ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? నాట్ డిక్లేర్డ్. నేను 10 అని సజెస్ట్ చేస్తాను. ఇక్కడ కాన్స్టెంట్ ఇది, ఈ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ నంబర్ అప్పుడే అసైన్ చేసేయాలి. కాన్స్టెంట్ ఈక్వల్ టు 5 అని పెట్టినాను. కింద ఏమంటే మళ్ళీ అసైన్ చేసినాను. అసైన్ చేయొచ్చా అంటే చేయకూడదు, చేస్తే ఎర్రర్. అవి ఎందుకంటే ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం ఈ వాల్యూ చేంజ్ చేయకూడదు అన్నది. v_result cannot be used as an assignment target. సో v_result అసైన్మెంట్ టార్గెట్ అవ్వకూడదు. అసైన్మెంట్ టార్గెట్ అంటే వాళ్ళ దాంట్లో అసైన్మెంట్ చేయకూడదు. సో కాన్స్టెంట్ వేరియబుల్స్ ఎందుకంటే ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం అందులో ఆ వాల్యూ చేంజ్ అవ్వకూడదు అన్నప్పుడు కాన్స్టెంట్ వేరియబుల్ పెట్టుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఏదైనా సరే కోడ్ ఉంది, ఏదన్నా ప్రోడక్ట్ టైప్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఈ టైప్ పెట్టేసినాం అనుకో, ఇలానే ఉండాలి, వేరే ఇంకేం అలో చేయకూడదు అన్నప్పుడు సో అలాంటివి పెట్టేస్తాం. కాన్స్టెంట్. సో ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ అసైన్మెంట్ టార్గెట్. అర్థమైందా?